మిస్టర్ రాజు ఇంకా రాలేదే? ఎనీథింగ్ డేంజరా? నో 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 నో, ఇప్పుడే ఫోన్ చేశాను, ఫ్లైట్ దిగాడు, రాజు వస్తుంది. గోళం జరిగిపోయింది. వీడు కోటీశ్వరుడు కాదు, రైల్వే కూలీ. వీడి పేరు లాజు. నోలు మూసుకో. ఎక్కడో ఇండియాలో ఉన్న రైల్వే కూలీ ఇక్కడ సింగపూర్లో ఎలా ఉంటాడు? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నా మాట నమ్మండి, లంచనికి అన్యాయం జరిగిపోతుంది. బాబు భరత్, నువ్వెవరవో చెప్పి వీడి నోరు మూయించు. నేను చెప్పరా, రైల్వే కూలీ. ఇడియట్, మమ్మల్ని ఎంత దాగా చేస్తావా? నీ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తాను, నీ మీద చీటింగ్ కేసు పెట్టి నిన్ను ప్రాసిక్యూట్ చేయిస్తాను. నా బెళ్ళ కూడా ఓడదు. రంజని, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? వాడు మోసం చేసి నీ మెళ్ళో కట్టిన తాడు తాళి కాదు, అసలు జరిగింది పెళ్లి కాదు, వాడిని మొగుడు కాదు. ఏమిటండి మీరనేది? ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయంటే భారత స్త్రీకి పెళ్ళైనట్టే లెక్క. అది ఇప్పుడు భారత స్త్రీ కాదు, సింగపూర్ వనిత. పైగా ఈ పెళ్లి మన దేశంలో జరగలేదు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెల్లనట్టే విదేశాల్లో జరిగిన ఈ దొంగ పెళ్లి కూడా చెల్లదు. రంజని, ఆ తాళి తెంపి అవతల బారాయి. తల్లి కనకదుర్గ, ఆ 7 హిల్స్ గాడి కంటే నువ్వే పవర్ఫుల్ అని రుజువు చేసుకున్నావమ్మా. నా కూతురు ఆవేశంలో విసిరి పారేసి నీ తాళిబెట్టు నీ మెళ్ళో పడేలా చేసుకున్నావు. మళ్ళీ అది దాని మెళ్ళో పడే వరకు నువ్వే రెస్పాన్సిబుల్. అంకల్, మీరు ఒల్లి కావద్దు. తాళిబుట్టు తీసేస్తే సెకండ్ మ్యారేజీ చేసుకోవచ్చుగా. రెండో పెళ్ళైనా సరే నీ కూతుర్ని నేను చేసుకుంటా. ఆ కూలి వెధవ కన్నా నీలాంటి గాలి వెధవే బెటరు. బుచ్చిబాబు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాడు సింగపూర్ దాటిపోకుండా చూద్దు. తాడి కడుతుండగా తీసిన ఫోటోలు, వీడియో క్యాసెట్ మన చేతికి రాకుండా వాడి జోలికి వెళితే ప్రమాదం. అయితే నేను వెళ్ళి వాడితో కిలికిట్ ఆడుకునేనా సరే పెళ్లి ఫోటోలు, వీడియో క్యాసెట్ తీసుకొస్తాను. మీరు ఒల్లి కావద్దు. బుచ్చిబాబు, మీ వాడిని ఆలిక్కి కాస్త తేనె రాయకూడదు, ఆ రా పలుకుతుందేమో. పలుకుతుందని తెలిస్తే తేనే కామండి బాబు, విషమైనా రాస్తా.
వివాహ భోజనంబు వింతైన వంట కొంబు పోలీస్ వై మ్యాన్ వాట్ ఈస్ దిస్ వాట్ యో బ్యాగ్ సార్ థ్యాంక్ యూ ఇండియా వెళ్ళడానికి ఇదిగోని ఫ్లైట్ టికెట్. థ్యాంక్ యూ నాగోజీ. నా ఇండియా అడ్రస్ గుర్తుందిగా, కూలీ నంబర్ 1, కేర్ ఆఫ్ సికింద్రాబాద్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్. వస్తావా? ఓకే గుడ్ లక్. ఒలే లాజు, ఈ రోజు అంకుల్ని తీసుకుని ఇండియా వస్తాన్లా, నిన్ను విడిచిపెట్టను. లాజు నీకు దొలకడు. ఎందుకు వృధా ప్రయాస? ఓ వీడెవడు పౌన్లు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఓ ఐ విల్ గివ్ యూ $5 లీవ్ మీ. Shut up. మన రాజు పెళ్లి ఫోటోలు వచ్చి రండి. ఇందులో మన రాజు బలేకున్నాడు. పెళ్లి కూతురు మెరిసిపోతుందిరా. ఎల్వా పెళ్లి కూతురు రాజా బాగున్నాడు. నీకేం తెలుసురా, పెళ్లి కూతురే దొరబాబులాగా ఉండవురా అయ్యా. రాజు ఈ పోటర్ ఉద్యోగం మానేస్తావా? చే ఎదవా, ఇంకా పోట్రేటి. రాజు ఇప్పుడు కోటీశ్వరుడు అల్లుడు. ఒరే అయ్యా, ఇంతకీ ఆ అమ్మాయిని కాపురానికి పంపుతారంటావా? నాయనమ్మా, అసలు కథ ముందుందే. ఇప్పుడే కదా ఇంజిన్ స్టార్ట్ అయింది. ఆఖరి స్టేషన్ రావాలంటే ఆ అమ్మాయి గారి పొగరు దిగాలి. చూడండి, ఈ సిటీలో మీరంతా పేరు మోసిన లాయర్స్ అని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. సింగపూర్లో జరిగిన మా అమ్మాయి పెళ్లి అసలు పెళ్ళే కాదు అని నిరూపించాలి. దానికి ఎంత డబ్బైనా సరే ఇస్తాను. చూడండి, పెళ్లి ఏ టైప్ లో జరిగింది? ఇండియన్ టైప్ లోనే జరిగింది. ఓహో, పెళ్లికి ఫోటోలు వగైరా తీసారా? వీడియో కూడా తీశాలు. తీశాలు. పెళ్లి వార్త పేపర్లో పడిందా? సింగపూర్ పేపర్లో పడింది. అది ఇండియా రాదుగా. నో ప్రాబ్లం. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు నవ్వుతూ నిలబడ్డారా? వాడు కూలి వేధవా అని తెలియక నవ్వుతూనే నిలబడ్డా. అంటే సుమారు ఏ మోతాదులో నవ్వుంటారు? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులో. అయితే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓ పని చేయండి. ఏమిటి? ఫారెన్ లో పెళ్లి జరిపించారు కనుక శోభనం ఇండియాలో జరిపించండి. షట్ అప్. ఈ లాయర్ పద్ధతి చూస్తుంటే ఆ కూలీని సపోర్ట్ చేస్తున్నట్టున్నా డాడీ. హోల్డ్ యువర్ టంగ్ మేడం. నా క్లయింట్ ఎవరైనా గానీ వారికి న్యాయం చేయడం నా ధర్మం. ఏమి ధర్మమయ్యా? ఆఫ్టర్ ఆల్ పెళ్లిని రద్దు చేయలేనంటున్నావు. ఇదేమన్నా వద్దు 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 అని 3 సార్లు అంటే రద్దయిపోయే పెళ్లి అనుకున్నారా? హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగిన పెళ్లి. ఇద్దరు వ్యక్తుల్ని భార్యాభర్తలుగా కలపడానికి 3 ముళ్ళే చాలు. కానీ అదే ఇద్దరు వ్యక్తులు విడిపోకుండా ఉండడం కోసం 3336 ముళ్ళు ఉన్నాయి ఈ చట్టంలో. ఐఎమ్ సారీ, నేనే కాదు, నో లాయర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్. థ్యాంక్ యూ. ప్రపంచంలో డబ్బుతో ఏ పనైనా చేయొచ్చుంటారుగా డాడీ. ఈ పెళ్లిని రద్దు చేయలేరా? మీ డాడీ తలుచుకుంటే ఎంతమ్మా, జరిగిన పెళ్లి రద్దు చేయగలడు. 3 రోజుల్లో నీకు మళ్ళీ పెళ్లి చేయనుగలడు. ఎస్ బేబీ, బుచ్చిబాబు చెప్పినట్టు ఈ పెళ్లి రద్దయిపోతుంది. డోంట్ వర్రీ. డబ్బున్న మహారాజులు తాళిబొట్టు తెంపేసి సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నారా? దీని విలువ తెలిసిందాని కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇష్టం లేదని నా కూతురు విసిరి పారేసిన ఈ తాళి కనకదుర్గమ్మ మెళ్ళో పడింది. సింగపూర్లో శ్రీమతిగా మారిన కూతుర్ని ఇండియాలో మళ్లీ కుమారిగా చెలామణి చేయాలని చూస్తున్నాడు నా భర్త. తండ్రి అండ చూసుకునే నా బిడ్డ భూమి మీద నడవటమే మానేసింది. నువ్వు నీ మనవడు ఏం చేస్తారో నాకు తెలియదు. గర్వంతో విసిరి పారేసిన ఈ పసుపు తాడు తిరిగి గౌరవంతో నా కూతురే స్వయంగా తన మెళ్ళో వేసుకునేటట్టు చేయాలి. ఈ కార్డులో మీ వాళ్ళకి పంచండి. సరే చెప్పా కదా రా.
చూసారా, ఏం? సింగపూర్ లో జరిగిన పెళ్లిని ఇండియాలో ఆ కూలి వేధవ లీగలైజ్ చేస్తున్నాడు. పబ్లిక్ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. పైగా మన బంధువులందరికీ 10 కార్డ్స్ కూడా ఇచ్చాడు. తేనీటి విందు. చిరంజీవి రాజు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ నాయకుడు, చిరంజీవి సౌభాగ్యవేత్త రంజని ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటీశ్వరరావు ఏకైక పుత్రులి. ఇట్లు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ సికింద్రాబాద్. వీడిదో బోర్డు యూనియన్, పైగా తేనీటి విందు. బహుమతులు స్వీకరించబడవు. ఈ కూలివేదో మొహం చూసి లారీలతో తీసుకొచ్చి ఇచ్చేస్తారు బహుమతులు. డాడీ, ఈ రిసెప్షన్ జరిగితే సిటీ అంతా తెలిసిపోతుంది. నా ఫ్రెండ్స్ ముందు నేను తలెత్తుకుని తిరగలేను. ఈ రిసెప్షన్ జరిగితే కదమ్మా నువ్వు తలదించుకునేది. బుచ్చిబాబు నాతో రా.